శ్రీరామ్, నేను మీ దిలీప్, త్రిబుల్ డి యూట్యూబ్ ఛానల్. నేను లేస్తే మనిషిని కాదంటున్న పాకిస్తాన్, నువ్వు లేచిన పీకదేం లేదు అంటున్నటువంటి ఇజ్రాయెల్. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 17వ తారీఖు సౌదీకి పాకిస్తాన్కి మధ్యలో ఒక ఒప్పందం అయితే జరిగింది. ఆ ఒప్పందంలో తీర్మానించుకుంది ఏంటంటే, పాకిస్తాన్ మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే సౌదీ వస్తుంది, సౌదీ మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే పాకిస్తాన్ రావాలి అని చెప్పి పాకిస్తాన్ ఒక ఒప్పందం చేసుకుంది. అంటే నిన్ను కొట్టడానికి ఎవడో వస్తే నేను వస్తా, నన్ను కొట్టడానికి ఎవడో వస్తే నువ్వు రావాలి అని చెప్పి పాకిస్తాన్ చేసుకుంది ఒప్పందం. పాకిస్తాన్ కొడితేనే అడిగే దిక్కు లేదు, ఇది వస్తుందంట మళ్ళీ. అదే జరిగింది ఇప్పుడు. ఇజ్రాయెల్ సౌదీ మీదకి వెళ్తే పాకిస్తాన్ వస్తుంది కాబట్టి ముందు పాకిస్తాన్ కొట్టుబడేస్తే సరిపోతుంది కదా అని చెప్పి వాళ్ళ ఆయిల్ ట్యాంకర్ని వెళ్చేశారు. అంటే షిప్లో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్ని వెళ్చేశారు. అది వాళ్ళకి మెయిన్ సోర్స్ అనమాట. దెబ్బకి మూసుకొని కూర్చున్నారు. ఏం చేశారు? అరే ఇజ్రాయెల్తోనే గెలవలేకపోతే ఇంకా ఇండియాతో గెలుస్తుంది నా అర్థం కాదు. నా పొందా మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఆటం బాంబులు ఉన్నాయి, దీపావళి పటాకులు కాల్చుకొని పనికొచ్చాయి, అంతే. అంతకుమించి ఏమనికి రావు. అవి పెట్టుకొని వాళ్ళంతా బిల్డప్ ఇస్తూ ఉంటారు. మనతో యుద్ధం చేయడానికి భయపడతారని చెప్పి రకరకాల కూతలు పోస్తూ ఉంటారు. మన భారతదేశంతో కూడా కాలు దూకుతూ ఉంటారు యుద్ధం చేయడానికి. నిజంగా కామెడీ అనిపిస్తుంది వాళ్ళు చేసేది చూస్తే. మన భారతదేశంతో పాకిస్తాన్ యుద్ధం అంటే పొట్టేలు పోయి కొండను కొట్టినట్టే, పగులుద్ది అంతే. కాబట్టి మనతో కయ్యానికైనా వీయానికైనా ఒక అర్హత ఉండాలి, ఒక స్థాయి ఉండాలి. దాంతో యుద్ధం అనే మాట చిరాకు, అసహ్యం. అసలు దాంతో మనకి యుద్ధం ఏంటి, పిచ్చి కాకపోతేని. సో కాబట్టి దానికంత సీన్ లేదు. అదేమో బిల్డప్లు ఇస్తూ ఉంటుంది, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయం గురించి నాకు చెప్పాలనిపించి చెప్పాను అనమాట. సో అదనమాట. మీకు ఈ విషయం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై హింద్.